Students, welcome to Ashoka Online Academy. So actually Ashok sir class ఉండే కానీ ఇక మనకు ఇది కొంచెం పేపర్ డిస్కషన్ చేద్దాం యూపీఎస్సీ పేపర్ ప్రిలిమ్స్ పేపర్ అని చెప్పేసి మనము చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ 30 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాను. అది యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో జల్దీ వితిన్ 5 minutes 10 minutes అప్లోడ్ చేస్తాం, మీరు అది చూడొచ్చు. దాని కంటిన్యూషన్ చూడండి. యాక్చువల్లీ ఇలా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది పొద్దున. సో చాలా టఫ్గా ఇచ్చిండు పేపరు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ పేపర్. అంటే ఇక పూర్తి సమాచారం పూర్తి అవగాహన ఉంటేనే రాయగలుగుతాం. సో చాలా ట్రాప్ క్వశ్చన్స్. అంటే ఇక ఈసారి ఏంటంటే సో ఈ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. బేసికలీ ఎంత టఫ్గా అడగవచ్చు అనేది కూడా మనకు ఐడియా వస్తుంది. కాబట్టి యూపీఎస్సీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ 1 to 30 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన యూట్యూబ్ ఛానల్లో పెడతాం, ఒకసారి చూడండి. 31st నుంచి వెళ్ళి డిస్కస్ చేద్దాం. 31st to 60 క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో మన యొక్క ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్. సో కట్ ఆఫ్ ఎంత కదన్నా 200కి 80 కన్నా తక్కువనే పోతుంది కావచ్చు. మహా అయితే 80 వరకు వెళ్తుంది. మొన్న 84, ఇప్పుడు 80కి వెళ్తుంది. అంటే చాలా తక్కువ. సో చూద్దాం ఒకసారి క్వశ్చన్స్ ఏంటి, ఎట్లా అడిగిండు, ఏ స్థాయిలో అడిగిండు అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ చూడండి 31st క్వశ్చన్. ఇది సెట్ డి ప్రిలిమ్స్. ఓకే, యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ సెట్ డి. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు జననీ సురక్ష యోజన. సో జననీ సురక్ష యోజన గురించి, స్కీమ్ గురించి అడిగిండు. ఓకే, సో జననీ సురక్ష యోజన ఏమని ఇచ్చిండంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. సో హీ హాస్ గివెన్ 4 స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు జననీ సురక్ష యోజన అండ్ ఆస్క్డ్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్. ఇది స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రాము అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అది రాంగ్ స్టేట్మెంట్. ఇది స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చింది కాదు. ఇది యూనియన్ గవర్నమెంట్ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకొచ్చింది. 2019 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ దాన్ని తగ్గించడం, చావులను తగ్గించడం, అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అంటే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క డెత్ రేట్ని కూడా తగ్గించడం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ స్టేట్మెంటే సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్. అది సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షనే, కానీ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ నియోనటల్ మోర్టాలిటీ అమాంగ్ పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్, పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాటికల్ మెటర్నిటీ మోర్టాలిటీ రేటు మరియు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుతుంది ఆబ్జెక్టివ్స్లో. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అమాంగ్ ది పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. అంటే హాస్పిటల్లో డెలివరీ చేసుకోవడం, ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళి డెలివరీ చేసుకోవడం అనేది అది కూడా రైట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్స్ ప్రొవైడింగ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ టు సిక్ ఇన్ఫాంట్స్ అప్ టు 1 year ఆఫ్ ఏజ్. అంటే చిన్నపిల్లలు ఎవరైతే పుడతారో, సో అంగవైకల్యం అట్లాంటి పిల్లలు, వాళ్లకు 1 year వరకు దీని కింద గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనేది ఈ స్కీమ్లో ఉందా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఏం కూడా ఈ స్కీమ్లో లేదు. సో 4 స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఇస్ రాంగ్, 2 and 3 ఆర్ రైట్, 4 ఇస్ రాంగ్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అంటే పైన ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ 1 ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ ఇది ఓన్లీ 2. అంటే ఇక్కడ మనకు సెట్స్లో మనకు క్వశ్చన్స్ అన్నీ అటు ఇటు అవుతాయి కాబట్టి జస్ట్ మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్టయితే సో ఇది మనకు క్వశ్చన్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇది కూడా అన్ని హెల్త్ రిలేటెడ్, మ్యాక్సిమం హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు అనేమియా ముక్త్ భారత్ గురించి అడిగిండు అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అండర్టేకెన్ అండర్ ది అనేమియా ముక్త్ భారత్ స్ట్రాటజీ. సో అనేమియా ముక్త్ భారత్ స్ట్రాటజీ కింద ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి ఫస్ట్. సో వాట్ హీ హాస్ గివెన్ ఇస్ అనేమియా ముక్త్ భారత్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ప్రొవైడ్స్ ప్రొఫైలాటిక్ కాల్షియం సప్లిమెంటేషన్ ఫర్ ప్రీ స్కూల్ చిల్డ్రన్, అడాలసెంట్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి, స్కూల్ చిల్డ్రన్స్కి, ప్రీ స్కూల్ చిల్డ్రన్స్కి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం. ప్రొఫైలైటిక్ కాల్షియం సప్లిమెంటేషన్.
ఓకే, ఎస్, దిస్ ఈజ్ 100% రైట్. సో ఇవన్నీ కూడా మనకు అనేమియా ముక్త్ భారత్ డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అడుగుతున్నాడు. అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మొత్తం స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసిండు. ఇట్ రన్స్ అ క్యాంపెయిన్ ఫర్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్. అంటే పేగు మెడకు చుట్టుకొని అట్లా ఉంటుంది చూసిలా, దాని గురించి ఓకే కొంత చూసుకుంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది కూడా, అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ పీరియాడిక్ డీవార్మింగ్ టు చిల్డ్రన్ అండ్ అడాలసెంట్. అంటే డీవార్మింగ్ టాబ్లెట్స్ ఇవ్వడము అట్లాంటివి చేయడం అనేది కూడా ఇందులో ఉంది, అది కూడా రైట్ స్టేట్మెంట్. ఇట్ అడ్రసెస్ నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ అనేమియా ఇన్ ఎండమిక్ పాకెట్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ మలేరియా, హిమోగ్లోబి ప్యాంథీస్ అండ్ ఫ్లోరోసిస్. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు రైట్ స్టేట్మెంటే. సో అనేమియా ముక్త్ భారత్ అనేది 6x6x6 స్ట్రాటజీ అని కూడా దీనికి ఉన్న ఇంకొక పేరు. ఈ స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి తీసుకొని ఇవ్వడం జరిగింది. మరియు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.co.in నుంచి కూడా సరైన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమడిగిందంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏమేమి స్టేట్మెంట్స్ కరెక్ట్, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగిండు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఆల్ ద 4 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్గా మీరు గుర్తించాలి ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో నెక్స్ట్ ఇంకొక మనకు ముఖ్యమైన క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ ఇచ్చిండు మనకు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే అని చెప్పేసి కార్బన్ ఫైబర్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. కార్బన్ ఫైబర్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కార్బన్ ఫైబర్స్ అనేవి దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ లైట్ మెటీరియల్. చాలా స్ట్రాంగ్ ఉండి చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో B&W అనే కంపెనీ కార్బన్ ఫైబర్ తోని తయారు చేసినటువంటి ఒక కార్ని రిలీజ్ చేసింది. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో తను ఏం చేసిందంటే ఆ కార్ల గురించి అడగకుండా కార్బన్ ఫైబర్ గురించి అడిగిండు అనమాట. సో కార్బన్ ఫైబర్స్ ఏంది? దే ఆర్ స్ట్రాంగ్ అండ్ లైట్ మెటీరియల్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ లైట్ మెటీరియల్స్. కార్బన్ మెటీరియల్స్ దీస్ ఆర్ ఆఫ్ నానో టెక్నాలజీ నుంచి వచ్చిన మెటీరియల్స్. ఈ కార్బన్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఆటోమొబైల్స్లో మరియు ఎయిర్ క్రాఫ్ట్స్లో ఈ యొక్క కార్బన్ ఫైబర్స్ని యూజ్ చేస్తారు అనేది ఇచ్చిండు. 100% రైట్ స్టేట్మెంట్. ఇంకొకటి ఏమి ఇచ్చిండు అంటే కార్బన్ ఫైబర్స్ వన్స్ యూజ్డ్ కెనాట్ బి రీసైకిల్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి అసలు ఇవి ఎట్టి పరిస్థితుల్లో రీసైకిల్ కావు అని ఇచ్చిండు. అయితే ఒక విషయం ఏంటంటే కార్బన్ ఫైబర్స్ని రీసైకిల్ చేయడం కష్టం. ఓకే, అది కష్టంగా కూడుకున్నటువంటి ఒక పని. కాకపోతే అది ఇంపాసిబుల్ కాదు. అంటే మీరు కార్బన్ ఫైబర్స్ని రీసైకిల్ చేయొచ్చు. వన్స్ యూజ్డ్ కెనాట్ బి రీసైకిల్. అసలు ఎట్లిచ్చిన స్టేట్మెంట్ ఇక అసలు రీసైకిల్ చేయలేమో అని ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడైనా కూడా యూపీఎస్సీలో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అసలు ఇది కాదు, ఇది ఖచ్చితంగా అవుతుంది ఓకే అనేవి ఖచ్చితంగా రాంగ్ ఉంటాయి. 99.9% కేసెస్ రాంగ్ ఉంటాయి. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో జస్ట్ 0.1% కేసెస్ అట్లాంటిది ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఎంఎస్ఎంఈ సంబంధించి. మీరు యూట్యూబ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో కార్బన్ ఫైబర్స్ వన్స్ యూజ్డ్ కెనాట్ బి రీసైకిల్డ్ అనేది ఇది తప్పు స్టేట్మెంట్. దే కెన్ బి రీసైకిల్డ్ బట్ ఓకే దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ డిఫికల్ట్ ప్రాసెస్ టు రీసైకిల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు A1 ఓన్లీ అన్న విషయాన్ని కూడా మీరు క్లియర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదేంటంటే ఇది జనరల్ అప్లికేషన్ క్వశ్చన్. 34th క్వశ్చన్ అనేది ఒక జనరల్ అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చాడు. సో జనరల్ అప్లికేషన్ క్వశ్చన్ అంటే సో ఇది చూడండి అంటే ఎట్లా అంటే మీరు కార్లో ఓకే వెళ్ళేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయితే సడన్గా ఓకే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఇదొకటి. సెకండ్, మీ యొక్క సెల్ ఫోన్ని మీరు అటు ఇటు తిప్పినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏం చేసిండంటే మీరు ఒక ల్యాప్టాప్ని పైనుంచి కింద పడేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది ఓకే అండ్ హార్డ్ డ్రైవ్ కూడా ఇమీడియట్గా ఆఫ్ అయిపోతుంది అనేది ఒక క్వశ్చన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా యాక్షన్స్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ యాక్సిలరోమీటర్ అనే ఒక ఎక్విప్మెంట్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ యాక్సిలరేటర్ అనే ఎక్విప్మెంట్ వల్ల ఇవన్నీ కూడా ఇట్లాంటి అప్లికేషన్స్ మనం తయారు చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్షన్స్: డిటెక్షన్ ఆఫ్ కార్ క్రాష్ కొలిజన్ విచ్ రిజల్ట్స్ ఇన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ, డిటెక్షన్ ఆఫ్ యాక్సిడెంటల్ ఫ్రీ ఫాల్ ఆఫ్ ల్యాప్టాప్ టువర్డ్స్ ద గ్రౌండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇమీడియట్ టర్నింగ్ ఆఫ్ ది హార్డ్ డ్రైవ్. సో మీరు ల్యాప్టాప్ పడేసినప్పుడు హార్డ్ డ్రైవ్ ఆఫ్ అయిపోవడం,
Detection of the tilt of smartphone which results in rotation of display between portrait and landscape modes. Okay, in how many of the above actions is the function of accelerometer is required? ఈ పైన చెప్పిన దాంట్లో యాక్సిలరోమీటర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఆన్సర్ అన్నిట్లో కూడా యాక్సిలరోమీటర్ అనేది యూజ్ అవుతుంది. కార్ బ్యాగ్స్ ఓపెన్ చేయడం, సడన్ గా యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్లో స్క్రీన్ ఓకే అటు ఇటు తిప్పడం, అక్కడ అట్లనే ఓకే పైనుంచి ల్యాప్టాప్ని కింద పడేసినప్పుడు అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం. ఈ 3 కేసెస్లో యాక్సిలరోమీటర్ అనేది యూజ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ కనుక మీరు చూసినట్టయితే నెక్స్ట్ మనము వేరే క్వశ్చన్కి పోదాం. సో వేరే క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్టయితే ద నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ బి ఓకే. సో ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ ఓకే ది క్వశ్చన్స్, సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ని ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ ఓకే, సో చూడండి. సో ఈ క్వశ్చన్స్ చూడండి ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగండి యాక్చువల్లీ. సో ఓకే చూడండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. యా 35th క్వశ్చన్ చూడండి. So just see this particular 35th question. With reference to the role of biofilters, in recirculating aquaculture system, okay, consider the following statements. అంటే ఇది ఏంటంటే బయోఫిల్టర్స్ ఓకే, రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, ఇవన్నీ ఏంటంటే ఫిష్ ఓకే వాట్ కాల్ ఫిష్ ప్రొడక్షన్, ఆర్టిఫిషియల్ ఫిష్ ప్రొడక్షన్ సంబంధించిన టెక్నిక్స్, చేపల పెంపకం సంబంధించిన టెక్నిక్స్, ఆర్టిఫిషియల్ ఫిష్ ప్రొడక్షన్ టెక్నిక్స్ కిందకి వస్తాయి ఇవి. సో ఇది లేటెస్ట్గా న్యూస్లో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లేటెస్ట్గా ఈ టెక్నిక్ని డెవలప్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో వీళ్ళకి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, ICAR సంస్థ, ఈ సంస్థ కోల్డ్ వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ అనే సంస్థ ఈ యొక్క బయోఫిల్టర్స్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇది చేపల పెంపకం సంబంధించింది, ICAR తీసుకొచ్చింది, రీసెంట్ గా న్యూస్ లో ఉంది. సో దీని గురించి అడిగింది. బయోఫిల్టర్స్ ప్రొవైడ్ వేస్ట్ ట్రీట్మెంట్ బై రిమూవింగ్ అన్ఈటెన్ ఫిష్ ఫీడ్, అంటే చేపలకి వేసిన దానా అదంతా కూడా ఆటోమేటిక్గా అందులో నుంచి తీసేస్తుంది. ఎస్, రైట్ స్టేట్మెంట్. Biofilter convert ammonia present in fish waste to nitrates, which is useful to the fishes. So ఏదైతే బయోఫిల్టర్ అమోనియా అయితే కన్వర్ట్ అమోనియా ఓకే present in fish waste to nitrates, so through different chemical process, అది కూడా రైట్ స్టేట్మెంటే. సో బయోఫిల్టర్స్ ఇంక్రీజ్ ఫాస్ఫరస్ యాజ్ న్యూట్రియంట్ ఫర్ ఫిష్ ఇన్ వాటర్, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది ఎక్కడ కూడా ఈ యొక్క దీంట్లో రాదు. సో ఎక్కువ సమాచారం ఏం లేదు దీనికి సంబంధించి. బట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్టిఫిషియల్ ఫిష్ ప్రొడక్షన్ టెక్నిక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వల్ల కోల్డ్ వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ యూనిట్ తీసుకొచ్చింది ఇది. సో ఆన్సర్ ఈజ్ ఓకే ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఈ పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ ఎ న్యూ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఓకే. సో ఇది ఫిష్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తారు. సో ఆ టెక్నిక్ని వాళ్ళు ఏమంటారు అంటే బయోఫిల్టర్స్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ దాని పేరు. అందులో యూజ్ చేసే ఒక కాంపోనెంట్ పేరు బయోఫిల్టర్. ఈ బయోఫిల్టర్తోని ఏం యూజ్ అని అడుగుతున్నాడు. దే రిమూవ్ ద ఓకే వేస్ట్ ట్రీట్మెంట్ బై రిమూవింగ్ ది అన్ఈటెన్ ఫిష్ ఫీడ్, అంటే చేపలకు వేసిన దానా ఏదైతే మిగిలిపోయిందో అవి తినకుండా దాన్ని తీసేస్తాయి. అట్లే బయోఫిల్టర్ కన్వర్ట్ ద అమోనియా ప్రజెంట్ ఇన్ ఫిష్ వేస్ట్ టు నైట్రేట్స్, సో ఏదైతే ఫిష్ వేస్ట్ ఉంటుందో సో అందులో ఓకే దాన్ని నైట్రేట్గా కూడా మారుస్తుంది. సో దట్ ఈస్ వాట్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్? ఏ కంట్రీకి తన యొక్క సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉంది అంటే ద ఆన్సర్ ఈస్ జపాన్. క్వాజీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్. సో ద ఆన్సర్ ఈస్ క్వాజీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ ఓకే. సో ద ఆన్సర్ ఈస్ క్వాజీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్. సో వాళ్ళ ఓన్ శాటిలైట్ సిస్టమ్ ఉంది. ఇబూకి, దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ఇబూకి. మనం ఇది క్లాస్లో డిస్కస్ చేసినాం. SNT క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. సో అట్లనే మీరు SNT క్లాస్లో ఉంటే ఇక్కడ డిఫెన్స్ టెక్నాలజీస్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. మీరు చూస్తే ఇక్కడ SNT క్లాస్లో మీరు ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ టెక్నాలజీస్ మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చింది.
సో వాట్ ఈస్ ద క్వశ్చన్ దట్ కేమ్ ఇన్ ద డిఫెన్స్ టెక్నాలజీస్ ఒకసారి చూడండి. సో ఇక్కడ డిఫెన్స్ టెక్నాలజీస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో జస్ట్ సీ హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్. రైట్, సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే ఓకే, ఎస్ సార్, ఎస్. ఇక్కడ 30th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏమి ఇచ్చిండంటే బాలిస్టిక్ మిసైల్స్ ఆర్ జెట్ ప్రొపెల్డ్ ఎట్ సబ్సోనిక్ స్పీడ్స్ త్రూఅవుట్ దేర్ ఫ్లైట్స్ వైల్ క్రూజ్ మిసైల్స్ ఆర్ రాకెట్ పవర్డ్ ఓన్లీ ఇన్ ద ఇనిషియల్ ఫేస్ ఆఫ్ ఫ్లైట్. సో ఏమంటున్నాడంటే అన్ని బాలిస్టిక్ మిసైల్స్లో జెట్ ఇంజిన్స్ యూజ్ చేస్తామంటున్నాడు. అది కంప్లీట్లీ రాంగ్. బాలిస్టిక్ మిసైల్స్లో మనం జెట్ ఇంజిన్స్ యూజ్ చేయము. ఓకే, సో ఏం యూజ్ చేస్తామంటే రాకెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తాము. బాలిస్టిక్ మిసైల్స్ మూవ్ అట్ సబ్సోనిక్ స్పీడ్స్ అంటున్నాడు. అది కూడా రాంగ్. దే డోంట్ మూవ్ అట్ సబ్సోనిక్ స్పీడ్స్, ఎందుకంటే అవి జెట్ ఇంజిన్స్ని యూజ్ చేయవు కాబట్టి ఆ సబ్సోనిక్ స్పీడ్స్లో వెళ్ళవు. సో కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఇవి అర్థం చేసుకోగలుగుతారు. వెల్ క్రూజ్ మిసైల్స్ ఆర్ రాకెట్ పవర్డ్, అంటే రాకెట్ ఇంజిన్తో నడిచేవి. ఓకే, వాట్ యు కాల్ క్రూజ్ మిసైల్స్. ఓకే, ఇన్ ది ఇనిషియల్ ఫేస్ ఆఫ్ ఫ్లైట్. బేసికల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. బాలిస్టిక్ మిసైల్స్లో మనము జెట్ టెక్నాలజీని యూజ్ చేయము. సో మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పిన అగ్ని-5 లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని చెప్పిన. చూడండి, అగ్ని-5. యుక్రెయిన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని చెప్పిన. యుక్రెయిన్ కూడా ఉంది. సో అగ్ని-5 ఇస్ ఎ మీడియం రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అట. ఆ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అట. వైల్ బ్రహ్మోస్ ఇస్ ఎ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అట. బ్రహ్మోస్ is not an intercontinental ballistic missile. BrahMos is a supersonic, okay, what you call cruise missile. Just statements, దీన్ని ఇటు తిప్పాలి, దాన్ని అటు తిప్పాలి, అంతా. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్. ఇది రాంగే, ఇది రాంగే. సో ఆబ్వియస్లీ నైదర్ 1 or 2 ఇస్ ద ఆన్సర్. అంతే. తెలిస్తే పెడతాం, తెలియదంటే లేదు. దట్స్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూడండి 36th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. సో మనకు స్పేస్ రిలేటెడ్ చాలా కరెంట్ అఫైర్స్ జరిగినాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని, ఇంకొకటని లైక్ దట్. సో దే హ్యావ్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సెపిహిడ్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే పేరు సెపిహిడ్స్. ఇది సెపిహిడ్స్. ఇక్కడ ఏమన్నాడంటే జైంట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్ ద స్పేస్. ఇవి ఓకే, జైంట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ క్లౌడ్స్ గ్యాస్ ఇన్ ద స్పేస్. నెబులే, స్టార్స్ విచ్ బ్రైటన్ అండ్ డిమ్ పీరియాడికలీ. నెబులే కాదు. ఓకే, సో పల్సర్స్, న్యూట్రాన్ స్టార్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మ్యాసివ్ స్టార్స్ రన్ అవుట్ ఆఫ్ దేర్ ఫ్యూయల్ అండ్ కొలాప్స్. ఓకే, సో విచ్ అమాంగ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే కరెక్ట్గా మ్యాచ్ అయిన పేర్స్ ఏంటి అని అంటున్నాడు. సో సెపిడ్స్ అని అంటే దీస్ ఆర్ నాట్ ఓకే వాట్ యు కాల్ జైంట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్ ద స్పేస్. అవి జాయింట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ ఓకే గ్యాస్ కాదు. ఇవి బ్రైట్ స్టార్స్. ఇది బ్రైట్ సర్క్యులర్ బ్రైట్ స్టార్స్. అంటే ఇవి ఏంటంటే ఇట్లా ఒక స్టార్ లాగా ఉండి, సో దే ఎమిట్ ద లైట్ ఇన్ సర్క్యులర్ మేనర్. ఇట్లా ఎమిట్ చేస్తాయి లైట్. ఓకే, ఇట్లా పైకి ఇట్లా వచ్చినట్టు. రైట్. నెబులే, స్టార్స్ విచ్ బ్రైటన్ అండ్ డిమ్ పీరియాడికలీ. నెబులే నో, దీస్ ఆర్ ద జాయింట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్ ద స్పేస్. యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ నెబులేకి సంబంధించింది. సో ఇది రాంగే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. పల్సార్స్ ఆర్ న్యూట్రాన్ స్టార్స్. దే ఆర్ మ్యాసివ్ స్టార్స్ అండ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్. సో దట్ ఈస్ వాట్. సో ఇట్లా బేసిక్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అడిగిండు. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 60 వరకు చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, 39th క్వశ్చన్. సో లెట్స్ సీ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. ఓకే, 39 క్వశ్చన్ చూడండి ఒకసారి. Yeah. So 39 question, try to see this question. Okay, so see here. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెర్క్యూరీ పొల్యూషన్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఏంటంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్లో ఓకే హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 కరెక్టా, 2 కరెక్టా, నన్ ఆఫ్ ద కరెక్టా, ఆల్ ఆఫ్ ద కరెక్టా అని ఇట్లా ఇచ్చిండు. ఇక్కడ చూడండి, గోల్డ్ మైనింగ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మెర్క్యూరీ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఎక్కడైతే గోల్డ్ మైన్స్ ఉంటాయో అక్కడ మీకు మెర్క్యూరీ కూడా రిలీజ్ అవుతుంది.
కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాజెస్ మెర్క్యూరీ పొల్యూషన్. ఎస్, ఎట్లా అంటే ఫ్లై యాష్, బూడిద ఉంటుంది కదా, ఫ్లై యాష్లో మనకు ఎక్కువ శాతం ఫ్లై యాష్లో ఉండేది మెర్క్యూరీనే ఉంటుంది. మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఇవన్నీ కూడా మనకు బూడిద ఫ్లై యాష్లో ఉంటాయి. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్సో రైట్. దెర్ ఈస్ నో నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద మెర్క్యూరీ. అట్లేం లేదు. మెర్క్యూరీ ఎంతవరకు బాడీ తీసుకోగలుగుతుంది అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ స్టాండర్డ్స్ని ఫిక్స్ చేసి పెట్టింది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే దెర్ ఇస్ నో సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఫర్ దిస్ పర్టికులర్ మెర్క్యూరీ. దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ వాటికి ఓన్లీ 2. ఇది చూడండి. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్, ఆబ్వియస్లీ గ్రీన్ హైడ్రోజన్ కంపల్సరీ క్వశ్చన్ రావాల్సిందే, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి, రైట్. సో గ్రీన్ హైడ్రోజన్, with reference to green hydrogen, consider the following statements. So in the statements, it can be used directly as a fuel for internal combustion. So internal combustion engines lo direct ga green hydrogen ni fuel ga use cheyocha ante no, assalu use cheyalem atla. This is wrong. It can be blended with a natural gas and used as a fuel for heat or power generation. Yes, absolutely right. So green hydrogen ni meer natural gas tho mix chesi malli ade natural gas ni meer power production ki use cheyochu, no problem. Tarvata, so green hydrogen, it can be used in hydrogen fuel cells to run the vehicles. Yes, absolutely right. Green hydrogen ni direct ga internal combustion engine lo burn cheyalem, kaani green hydrogen ni hydrogen based fuel cells lo use chesi meeru vehicles ni run cheyochu. So answer is 2 statements correct kabattiki only 2 is correct. Simple. Hydrogen compulsory question చూడండి వచ్చింది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ తర్వాత ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇవి జస్ట్ కామన్ సెన్స్ ఆర్ సింపుల్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది చూద్దాం. హోమ్ గార్డ్స్ అంటే మీకు తెలుసు, యు నో అబౌట్ ద హోమ్ గార్డ్స్, రైట్. సో పోలీస్ దాంట్లోనే హోమ్ గార్డ్స్ అని ఉంటుంది కదా. సో ఒకసారి కొంచెం కిందికి అందాం. సో యు నో అబౌట్ హోమ్ గార్డ్స్, రైట్. సో ఇక్కడ హోమ్ గార్డ్స్ మీద క్వశ్చన్ అడిగిండు. ఏమని అడిగిండంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. హోమ్ గార్డ్స్ మీద క్వశ్చన్ ఇది. హోమ్ గార్డ్స్ ఆర్ రేజ్డ్ అండర్ ద హోమ్ గార్డ్ యాక్ట్ అండ్ రూల్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, హోమ్ గార్డ్ మోడల్ యాక్ట్. ఆ హోమ్ గార్డ్ మోడల్ యాక్ట్ అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తే దాని ప్రకారమే హోమ్ గార్డ్స్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళను పలానా అవసరాలకు యూజ్ చేసుకోవడం, ఇదన్నీ కూడా. సో ద రోల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇస్ టు సర్వ్ యాజ్ ఆక్సిలరీ ఫోర్స్ టు ద పోలీస్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులోనే భాగం, జస్ట్ వాళ్ళకు ఒక సహాయకారులాగా ఉంటారు అని చెప్పేసి అంటుంది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. టు ప్రివెంట్ ఇన్ఫిల్ట్రేషన్ ఆన్ ది ఇంటర్నేషనల్ బార్డర్ ఆర్ కోస్టల్ ఏరియాస్, బార్డర్ వింగ్ హోమ్ గార్డ్ బెటాలియన్ ఓకే ఈజ్ ఆల్సో రేజ్డ్ ఇన్ సమ్ స్టేట్స్. అంటే బార్డర్ స్టేట్స్, కోస్టల్ స్టేట్స్ కానీ బార్డర్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా బార్డర్ వాట్ కాల్ వింగ్ హోమ్ గార్డ్ బెటాలియన్స్ని రేజ్ చేసినాయి. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ హోమ్ గార్డ్స్ సంబంధించి. రేపు ఇంకో క్వశ్చన్ అడుగుతారు హోమ్ గార్డ్స్ మీద. ఏమని అడుగుతారు అంటే హోమ్ గార్డ్స్ లేని రాష్ట్రం ఏంటి అంటాడు. విచ్ స్టేట్స్ యూ డోంట్ హ్యావ్ ద హోమ్ గార్డ్స్? ఇట్ ఈస్ ద కేరళ డోంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ హోమ్ గార్డ్స్. ఇవి ఎక్కడి నుంచి అడిగిండు? మళ్ళీ అఫీషియల్ వెబ్సైటే, ఏది అడిగినా అఫీషియల్ వెబ్సైటే. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వీళ్ళు ఉంటారు. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ దే హ్యావ్ గివెన్ దట్ ఈస్ సి ఆల్ 3. ఎస్, యు ఆర్ రైట్. సో విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. యాక్షన్, ద యాక్ట్ అండర్ విచ్ ఇట్ ఈస్ కవర్డ్. సో ఒక యాక్షన్ అది ఏ చట్టం కిందకి వస్తుంది అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ది ఏంటంటే అన్ఆథరైజ్డ్ వేరింగ్ ఆఫ్ పోలీస్ ఆర్ మిలిటరీ యూనిఫామ్. సో అన్ఆథరైజ్డ్ వేరింగ్ ఆఫ్ పోలీస్ అండ్ మిలిటరీ యూనిఫామ్. ఓకే, ఇది ఏ చట్టం కిందకి వస్తుంది, ఏ చట్టం దీని గురించి మాట్లాడింది అని అన్నప్పుడు సో దీనికి ఏ చట్టం లేదు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని ఇచ్చిండు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్లో దీని గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు కాబట్టి ఇది రాంగ్. తర్వాత సెకండ్ ఏమి ఇచ్చిండంటే ఓకే సెలబ్రేటరీ గన్ ఫైర్ విచ్ కెన్ ఎండేంజర్ ద పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. అంటే గన్నులు పట్టుకొని ఓకే బరాత్లలో పైకి గాల్చడం ఇట్లాంటివి. సో ఇది దేని కిందకి వస్తుంది? ద ఆర్మ్స్ యాక్ట్ 2009 కిందకి వస్తుందా అంటున్నాడు. అవును వస్తుంది, ఇది దీనికి సంబంధించిన అంశం దీని కిందకి వస్తుంది అట్లా. తర్వాత knowingly misleading or otherwise interfering with a police officer when engaged in their duties. అంటే వాళ్ళని ఏదన్నా ఓకే నేరం చేసి మళ్ళీ ఏం నేరం చేయనట్టే యాక్టింగ్ చేయడం, ఇది మిస్లీడింగ్. సో ఇది దేని కిందకి వస్తుంది అంటే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ 1872 కిందకి వస్తుందా అంటే ఎస్ వస్తుంది. సో ద ఆన్సర్ ఇస్ ఓకే వాట్ కాల్ ఏం స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2.
ఓకే, సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ది రిలేటెడ్ విత్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో అట్లనే కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఈ క్వశ్చన్స్ చూడండి. అన్ని క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ లెక్కనే అనిపిస్తే, కాకపోతే కొంచెం అటు ఇటు తిప్పినట్టు ఉంటాయి అంతే. సో బేసికలీ దీస్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్ ఓన్లీ, బట్ యూ ఫీల్ లైక్ దే ఆర్ లిటిల్ బిట్ ఓకే వాట్ యు కాల్ కన్ఫ్యూజింగ్, దట్స్ ఇట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో ఏమని ఇచ్చాడంటే రీజియన్స్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్, రీజన్ ఫర్ బీయింగ్ ఇన్ న్యూస్. కొన్ని ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయి, ఏ అంశం ఏ రీజన్ కోసం అవి న్యూస్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ రీజన్ కోసం అవి న్యూస్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఇది మీరు కనుక చూసినట్టయితే దేని గురించి ఇవి న్యూస్లో ఉన్నాయి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో నార్త్ కివు అండ్ ఇటూరి, ఫస్ట్ ఇక్కడ చూడండి, నార్త్ కివు అండ్ ఇటూరి, ఇది వార్ బిట్వీన్ ఆర్మేనియా అండ్ అజర్బైజానా? కాదు. నార్త్ కివు అండ్ ఇటూరి ఇవి కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, ఆ దేశంలో సౌత్ ఆఫ్రికా దేశంలోనే అక్కడ ఉన్నాయన్నమాట. సో నగార్నో కరాబాక్ ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి ఇన్సర్జెన్సీ ఇన్ మొజాంబిక్ కాదు, ఇవి బేసికలీ ఆర్మేనియా అజర్బైజాన్ మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. సో ఇది కూడా వాట్ యు కాల్ రాంగ్ స్టేట్మెంట్. ఖెర్సాన్ అండ్ జపర్హోజియా ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. జపర్హోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యుక్రెయిన్. సో మనం చదివేది ఎక్కడికి కూడా పోదు. సో జపర్హోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యుక్రెయిన్. సో ఇది డిస్ప్యూట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనానా? కాదు, ఇది కూడా కాదు. సో మూడిట్లో 3 కూడా రాంగే. సో ఇక్కడ ఏమంటే హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? నన్ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో దట్ ఈస్ ద ఆన్సర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చిండంటే, సో దెన్ హీ హాస్ గివెన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ విత్ స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి ఓకే పేర్స్ ఏంటి అని అడిగాడు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఎవరికి ఇస్తారంటే ఫర్ ద మోస్ట్ స్పెక్టాక్యులర్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై స్పోర్ట్స్ మెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 4 years. అంటే లాస్ట్ 4 yearsగా ఎవరైతే అద్భుతంగా స్పోర్ట్స్లో పర్ఫామ్ చేస్తున్నారో వాళ్లకు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% రైట్ స్టేట్మెంట్. ఓకే, ఇది రైట్ స్టేట్మెంట్. అర్జున అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బై స్పోర్ట్స్ పర్సన్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో రైట్. అర్జున అవార్డ్స్ ఇది కూడా రైటే. ఓకే, తర్వాత ద్రోణాచార్య అవార్డ్ ఎవరికి ఇస్తారు? ఓకే, ద కోచెస్, the eminent coaches who have successfully trained the sports persons and the sports teams. That is also right. Rashtriya Khel Protsahan Puraskar. So ఇది ఎవరికి ఇస్తారు? టు రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్. అంటే ఇప్పుడు మనకు మేరీ కోమ్, పిటి ఉషా వీళ్ళలాగా. సో అట్లా కాదు, ఇది ఏంటంటే ఇది ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు. ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ డెవలప్మెంట్లో పాల్గొంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఈ యొక్క రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినాయంటే ఓన్లీ 3 ఆర్ కరెక్ట్లీ మ్యాచ్. చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాయి చూడండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు కనుక చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ ఓకే ది అదర్ క్వశ్చన్స్ దట్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1. Israel has established diplomatic relation with some Arab states. Yes, recently. Saudi Arabia, ఇరాన్తో కూడా నేను మాట్లాడతా అని చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Statement 2. Arab Peace Initiative mediated by Saudi Arabia and signed by Israel and Arab League. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అరబ్ పీస్ ఇనిషియేటివ్ మీడియేటెడ్ బై సౌదీ అరేబియా, నో డౌట్ అబౌట్ దట్. అరబ్ పీస్ ఇనిషియేటివ్ సైన్డ్ బై ఇజ్రాయిల్ అండ్ ఓకే వాట్ కాల్ సౌదీ అరేబియా. కానీ అందులో అరబ్ లీగ్ మొత్తం అరబ్ లీగ్ లేదు. అరబ్ లీగ్లో 22 కంట్రీస్ ఉంటే అందులో కొన్ని కంట్రీసే దీన్ని సైన్ చేసినాయి. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అబోవ్ స్టేట్మెంట్స్? 1 is కరెక్ట్ బట్ 2 is ఇన్కరెక్ట్. సో ఇంత క్లోజ్గా ఉన్నది చూడండి. సౌదీ అరేబియా మీడియేషన్ చేసింది అండ్ ఇజ్రాయెల్ కూడా సైన్ చేసింది. ఓకే, అరబ్ లీగ్ మొత్తం సైన్ చేయలేదు. అరబ్ లీగ్లో కొందరు మాత్రమే సైన్ చేసారు. దట్ ఈస్ రాంగ్. సో ఇది మనకున్నది. ఇక్కడ చూడండి, ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 44th చెస్ ఒలింపియాడ్ 2022. సో చెస్ ఒలింపియాడ్ 2022, ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ దట్ చెస్ ఒలింపియాడ్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. ఎస్, ఇది చెన్నైలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఓకే, చెస్ ఒలింపియాడ్. సెకండ్ స్టేట్మెంట్, ద అఫీషియల్ మస్కట్ ఈస్ తంబి. తంబి అని ఒక గుర్రం ముఖం ఉండి
ఓకే వాట్ యు కాల్ ఒక పర్సన్ ఇట్లా స్ట్రాంగ్ పర్సన్ నిలబడి ఉంటాడు. థంబి ఈజ్ ద అఫీషియల్ సింబల్. ఇది కూడా రైటే. ద ట్రోఫీ ఫర్ విన్నింగ్ ద టీమ్ ఇన్ ద ఓపెన్ సెక్షన్ ఇస్ ది వాట్ యు కాల్ వీరా మెంచిక్ కప్. వీరా మెంచిక్ కప్. సో ఇది వీరా మెంచిక్ కప్ కాదు. ఓకే ద ట్రోఫీ ఫర్ విన్నింగ్ టీమ్ ఇన్ ఓపెన్ సెక్షన్ వచ్చేసి వాట్ యు కాల్ హామిల్టన్ రసెల్ కప్. హామిల్టన్ రసెల్ కప్ అర్థం చేసుకోవాలి. తర్వాత ద ట్రోఫీ ఫర్ విన్నింగ్ ద టీమ్ ఇన్ ద ఉమెన్ సెక్షన్. ఉమెన్ సెక్షన్ ఇది ఓకే వాట్ యు కాల్ వీరా మెంచిక్ కప్. అంటే జస్ట్ ఇది అటు అది ఇటు పైకి కిందికి చేసిండు అంతే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇది రాంగే, ఇది రాంగే. ఓకే ఆర్ గెటింగ్ ద థింగ్స్. సో ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అది ఆన్సర్ ఇస్ దిస్ వన్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హీ హాజ్ ఆస్క్డ్ దట్స్ ఇట్. ఓకే సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ ఈజీగానే అనిపిస్తున్నాయి, కాకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాప్స్. ఓకే సో నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఏరియాస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్, కంట్రీ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఏరియాస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్, కంట్రీ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఫస్ట్ ఏమి ఇచ్చాడు? డాన్బాస్. సో డాన్బాస్ అనే ప్రాంతం ఎక్కడుంది అన్నాడు. డాన్బాస్ అనే ప్రాంతం మనకు అందరూ తెలుసు, ఇది యుక్రెయిన్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ సిరియా అని ఇచ్చిండు. ఇది రాంగ్. కచ్చిన్. కచ్చిన్ అనేది మన పక్కనే మయన్మార్. కానీ ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఇథియోపియా. ఇది కూడా రాంగ్. టిగ్రే. టిగ్రే అనేది ఎక్కడ ఉంది? టిగ్రే అనేది ఇథియోపియాలో ఉంది. కానీ ఇక్కడ ఇతను ఏమి ఇచ్చిండు? నార్త్ యెమెన్ అని ఇచ్చిండు. ఇది కూడా రాంగ్. సో హౌ మెనీ ఆఫ్ ద అబో పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఏది కూడా కరెక్ట్గా మ్యాచ్ కాలే, అంతే. సింపుల్. దట్స్ ఇట్. ఓకే ఈ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ వరల్డ్ జాగ్రఫీ న్యూస్లో ఉన్న క్వశ్చన్సే. ఇన్ రీసెంట్ ఇయర్స్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ సుడాన్, మాలి, చాద్, గునియా, ఓకే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అటెన్షన్లో ఉన్నవి. ఫర్ కామన్ రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఏందా కామన్ రీజన్ అంటే ఈ అన్ని కంట్రీస్లో కూడా మిలిటరీ కూప్స్ జరిగినాయి అండ్ ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను తీసేసి మిలిటరీ గవర్నమెంట్స్ మళ్ళీ ఓకే వాట్ యు కాల్ ఓకే అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. సో అందుకు ఇవి న్యూస్లో ఉన్నాయి. సో సుడాన్, ఈ మధ్య కాలంలో సుడాన్ కాన్ఫ్లిక్ట్స్, చాద్, మాలి, గునియా ఇవన్నీ కూడా దీనికోసమని ఉన్నాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ రేర్ ఎర్త్ మిలిటరీస్ దొరికినాయి అంటున్నాడు, చైనీస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి అంటున్నాడు, ఓకే సహారా డెజర్ట్ ఇందులోకి ఎక్స్పాన్షన్ అవుతుంది అంటున్నాడు. నో, ఇవేవి కాదు, ఇక్కడ మిలిటరీ కూప్స్ జరిగినాయి. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ హెవీ ఇండస్ట్రీస్. హెవీ ఇండస్ట్రీస్ అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఆయిల్ రిఫైనరీస్, స్టీల్ ప్లాంట్స్, ఫర్టిలైజర్ ప్లాంట్స్. గ్రీన్ హైడ్రోజన్, ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ చూసి ఇలా గ్రీన్ హైడ్రోజన్ సెకండ్ క్వశ్చన్ ఇది. సో గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డీకార్బనైజింగ్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఇండస్ట్రీస్. అంటే గ్రీన్ హైడ్రోజన్ ని యూజ్ చేసి ఈ ఇండస్ట్రీస్ మనం ఏ ఇండస్ట్రీస్ని రన్ చేయగలుగుతాం అంటే గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేసి నువ్వు ఫర్టిలైజర్ ప్లాంట్స్ రన్ చేయొచ్చు, ఆయిల్ రిఫైనరీస్ రన్ చేయొచ్చు, స్టీల్ ప్లాంట్స్ రన్ చేయొచ్చు. కాబట్టి ఆల్ ద 3 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో G20 కంపల్సరీ క్వశ్చన్ రావాల్సిందే, ఎందుకంటే G20 హోస్ట్ ఈజ్ ఇండియా. సో దాని మీద అడిగిండు క్వశ్చన్. ఏమని అడిగిండు? 15th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ G20. G20 group was originally established as a platform for finance ministers and central bank governors to discuss international economic and financial issues. Yes, 1999లో వీళ్ళు G20ని ఫామ్ చేసారు. ఎందుకోసం? ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం కోసం. ఓకే సో అది 100% రైట్ స్టేట్మెంట్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ G20 ప్రయారిటీస్. సో G20 ప్రయారిటీస్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియా యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ ప్రయారిటీ. అంటే G20 కంట్రీస్ అందరూ కలిసి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పబ్లిక్ వైఫైస్, పబ్లిక్ ఇంటర్నెట్, ఓకే ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా అనిపిస్తున్నాయి, రైట్? సో అట్లనే మీరు చూసుకున్నట్టయితే 51 చూడండి క్వశ్చన్ 51. సో ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి క్వశ్చన్స్, కానీ ఎట్లుంటాయి చూడండి. ఈ క్వశ్చన్స్ చిన్నగా అనిపించినప్పటికి కూడా దే ఆర్ లైక్ దే ఫీల్ లైక్ ఓకే వాట్ యు కాల్ లాట్ ఆఫ్ డిఫికల్ట్. సో ఇక్కడ చూడండి. సో సీ హియర్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే జీలం రివర్ పాసెస్ త్రూ ఉల్లార్ లేక్. ఎస్, జీలం రివర్ పాసెస్ త్రూ ఉల్లార్ లేక్, అందరికీ తెలిసిందే. కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫీడ్స్ ది కొల్లేరు లేక్. నో, కృష్ణా రివర్
కొల్లేరు లేక్లో డైరెక్ట్గా వాటర్ సప్లై చేయదు. ఓకే, తాలిపేరు, బుడమేరు ఇట్లా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీస్ ఆర్ దేర్, దే విల్ ఎంటర్ ఇన్ టు దిస్ పర్టికులర్ కొల్లేరు లేక్. మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ అంటే ఓకే హిమాలయాస్ నుంచి వచ్చే గండక్ రివర్ కన్వార్ లేక్ని ఫామ్ చేసింది. కన్వార్ లేక్ ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ ఆక్స్బో లేక్. ఏషియాస్ లార్జెస్ట్ ఆక్స్బో లేక్. ఇది జాగ్రఫీ ఆక్స్బో లేక్. ఓకే, సో 100% రైట్. సో ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? 1 and 3 are correct. Only 2 statements are correct. So this is how you have to understand these things very clearly, right? ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, 52nd పోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్. పోర్ట్స్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కామరాజర్ పోర్ట్ ఇక్కడ వెల్ నోన్ యాజ్ ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా, రిజిస్టర్డ్ యాజ్ అ కంపెనీ, 100% రైట్. ముంద్రా పోర్ట్ లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ ఇన్ ఇండియా, ముంద్రా పోర్ట్ లార్జెస్ట్ ఓకే ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ ఇన్ ఇండియా, ముంద్రా పోర్ట్. ఓకే, సో ఇది కూడా రైటే, ముంద్రా పోర్ట్. ఓకే, ప్రైవేట్గా ఓన్ చేసిన పోర్ట్ అతిపెద్దది ముంద్రా పోర్టే. విశాఖపట్నం పోర్ట్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ విశాఖపట్నం పోర్టా? కాదు, విశాఖపట్నం పోర్ట్ కాదు. ఇది JL&T జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. JL&T పోర్ట్ ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. సో ఇక్కడ సింపులే, ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్. ఎన్ని పేర్స్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ. దెన్ హీ హాస్ గివెన్ ది అదర్ క్వశ్చన్స్. ఇంకా వేరే క్వశ్చన్స్ ఇచ్చిండి ఇక్కడ చూడండి ఒకసారి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రీస్. ఓకే, 3 ట్రీస్ ఇచ్చి ఈ 3 ట్రీస్లో ఏ ట్రీస్ డెసిడియస్ ట్రీస్ అని అడిగిండి, అంటే ఆకు రాల్చుతాయి. దట్స్ ఇట్. సో 3 trees he has given. జాక్ ఫ్రూట్ డెసిడియసా? కాదు, జాక్ ఫ్రూట్ పనస పండు. ఓకే, ఇది ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది ఎవర్ గ్రీన్ ట్రీ, అందుకే అందులో అంతగానం చాలా పెద్దగా ఓకే ఆ పండు అంత పెద్దగా ఉంటుంది. మహువా ట్రీ. సో ఇది ఓకే ఇది జాక్ ఫ్రూట్ కాదు, మహువా ట్రీయా? ఎస్, మహువా ట్రీ. టేక్ ట్రీ, ఇది కూడా డెసిడియస్ ట్రీ. ఎన్ని పేర్స్ కరెక్ట్గా ఇవి ఈ పైన ఇచ్చిన దాంట్లో ఏవేవి డెసిడియస్ ట్రీస్ అంటే ఓన్లీ 2 are డెసిడియస్ ట్రీస్. ఓకే, సో జాగ్రఫీలో చెప్పేటప్పుడు డెసిడియస్ ట్రీస్ సంబంధించి ఓకే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ కింది నుంచి చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్టయితే అబౌట్ 3/4 ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్, ప్రపంచంలో ఉన్న కోబాల్ట్లో ఓకే విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎక్కడి నుంచి వస్తుంది వరల్డ్ కోబాల్ట్ అంటే? మనకు కోబాల్ట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే దేశం కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికా దేశం. కోబాల్ట్కి ఫేమస్, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది కోబాల్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ది కోబాల్ట్. సో అట్లనే లెమినైట్, రుటైల్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ కోస్టల్ ట్రాక్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? టైటానియంకి రిచెస్ట్ సోర్స్ ఇలిమినైట్ అండ్ రుటైల్. సో ఇట్లా క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో అలానే మీరు కిందికి వెళ్ళినట్టయితే పైన ఇచ్చిన క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్టయితే సో ఇక్కడ 55th క్వశ్చన్ చూడండి ఒకసారి. యూ ట్రై టు సీ దిస్ పర్టికులర్ 55th క్వశ్చన్. సో ఈ 55th క్వశ్చన్ కనుక మీరు చూసినట్టయితే 55th క్వశ్చన్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్ గివింగ్ రైస్ టు ప్రెసెంట్ డే ఎక్స్టెన్సివ్ మార్ష్ ల్యాండ్? సో ఎక్కడ మనకు విపరీతంగా సీ లెవెల్ అనేది కిందికి వెళ్ళి ఆ మొత్తం సీ వాటర్ అంతా కూడా అక్కడికి వస్తుంది అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్. సో అందుకే మీరు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదువుకునేటప్పుడు చదువుతారు. ఏమని చదువుతారంటే రన్ ఆఫ్ కచ్ గుజరాత్ ఓకే ఆర్ గుజరాత్ ఈజ్ హ్యావింగ్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ వెట్లాండ్స్ అని అంటాం. సో ఎందుకు అని అంటే సీ వాటర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా. వై? బికాస్ ద మీన్ సీ లెవెల్ ఈస్ డిక్రీజింగ్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా హ్యాస్ మోర్ అరబుల్ ఏరియా దెన్ చైనా, అంటే ఇండియాలో అగ్రికల్చర్ ఏరియా చైనా కన్నా ఎక్కువ ఉందా? ద ప్రపోర్షన్ ఆఫ్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ మోర్ ఇన్ ఇండియా యాజ్ కంపేర్డ్ టు చైనా, ఇండియాలో ఇరిగేషన్ ఏరియా ఎక్కువ ఉందా చైనా కన్నా కంపేర్ చేసినప్పుడు? ద యావరేజ్ ప్రొడక్టివిటీ పర్ హెక్టర్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఇన్ చైనా. ఓకే, సో ఈ 3 కూడా రాంగ్ స్టేట్మెంట్సే. చైనాలో ఎక్కువ అరబుల్ ఏరియా ఉంది, చైనాలో ఎక్కువ ఇరిగేటెడ్ ఏరియా ఉంది, ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ కూడా చైనాలోనే ఎక్కువగా ఉంది పర్ హెక్టర్ తీసుకుంటే. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ నన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో దీస్ ఆర్ ద థింగ్స్ హియర్. నెక్స్ట్ మీరు చూసినట్టయితే సో ఇక్కడ వరకు చూద్దాం, 60th క్వశ్చన్ వరకు చూద్దాం. 60th క్వశ్చన్, ఆఫ్టర్ 60th క్వశ్చన్ విల్ ట్రై టు సీ. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ జాగ్రఫీ మీద ఎక్కువ అడిగాడు ఈసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాంగో బేసిన్, అంటే కాంగో రివర్ బేసిన్లో ఉన్నటువంటి దేశం ఏంటి అని అడిగాడు. క్యామరూన్, నైజీరియా, సౌత్ సుడాన్, ఉగాండా. ఆన్సర్ ఈస్ క్యామరూన్. క్యామరూన్ అనే దేశం మనకు కాంగో బేసిన్లో
వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే నెక్స్ట్ ద అదర్ క్వశ్చన్స్ లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అమర్కంటక్ హిల్స్ ఆర్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ వింధ్యాస్ అండ్ సహ్యాద్రి రేంజెస్. సో అమర్కంటక్ హిల్స్ ఏవైతే ఉంటాయో అవి వింధ్యాస్ మరియు ఓకే సహ్యాద్రీస్ మరియు వింధ్యాస్ ఈ రెండు కలిసే చోటు ఉంటాయా? ఇక్కడ ఉంది అమర్కంటక్ హిల్స్, ఇక్కడ ఉంటుంది అమర్కంటక్ హిల్స్ ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, శేషాచలం హిల్స్ కాన్స్టిట్యూట్ ది సౌదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో శేషాచలం హిల్స్ ఇక్కడ ఉంటాయి, శేషాచలం హిల్స్, తిరుపతి హిల్స్. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్కి కింద ఉంటాయా, ఈస్టర్న్ ఘాట్స్కి కింద ఉంటాయా? ఈస్టర్న్ ఘాట్స్కి కింద ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే. బిలిగిరి రంగన్ హిల్స్ కాన్స్టిట్యూట్ ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజ్. బిలిగిరి రంగన్ హిల్స్ అనేవి ఇవి మనకు వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి కానీ సత్పురా రేంజ్లో ఉండవు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అంటే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 60th క్వశ్చన్ ఇది చూడండి. విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ ప్రాజెక్ట్స్ అండ్ కనెక్టివిటీ ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏమి ఇచ్చిందంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇది ఇండియా అనుకోండి, మనకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉంది. ఈస్ట్ వెస్ట్ పోర్బందర్ టు సిల్చార్. సో పోర్బందర్ నుంచి ఇది సిల్చార్ వరకు ఉంటుంది. ఓకే, ఎక్కడ వరకు ఉంటుంది? ఓకే, సిల్చార్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండి, ఈయన సూరత్ నుంచి దిబ్రూగర్ అని అన్నాడు, ఇది రాంగ్, రైట్. సో తర్వాత ట్రైలాటరల్ హైవే కనెక్ట్స్ మొరే ఇన్ మణిపూర్ అండ్ చియాంగ్ మాయ్ ఇన్ థైలాండ్ వయా మయన్మార్. అబ్సల్యూట్లీ రైట్. సో ట్రైలాటరల్ హైవే అనేది మనకు ఇట్లా ఓకే 3 దేశాలు, ఒకటేమో చైనా, ఓకే ఇంకొకటేమో ఇండియా, ఇంకొకటేమో మయన్మార్, ఇట్లా ఉంటుంది. సో ఈ 3 దేశాలను కలిపేదే ట్రైలాటరల్ హైవే. ఓకే సారీ థాయిలాండ్, ఓకే చైనా కాదు, ఇండియా, ఓకే వాట్ యు కాల్ మయన్మార్ అండ్ థాయిలాండ్. ఇండియా, థాయిలాండ్, మయన్మార్. ఓకే, సో ఇది రైటే. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ ఎకనామిక్ కారిడార్ BCIM కారిడార్ అంటాం. కనెక్ట్స్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్ విత్ కున్మింగ్ ఇన్ చైనా. అక్కడ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్ కాదు, ఇది వారణాసి కాదు, ఇది కోల్కత్తా. సో ఇది కూడా రాంగ్. సో ఏమేమి స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే అన్ని రాంగ్ స్టేట్మెంట్సే. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్. సో ఈ విధంగా మనకు ఓకే సో ఇప్పటివరకు 60 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం, 1 to 60 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే 10 minutes బ్రేక్ తీసుకుందాం. అశోక్ సార్ వచ్చి కంటిన్యూ చేస్తారు. సో ఓకే 60 క్వశ్చన్స్ వరకు చూసినాం. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్. చూసి లేదా క్వశ్చన్స్ మీరు క్లాస్లో డిస్కస్ చేసినా కూడా కొన్ని స్పేస్ నుంచి ఏం రాలేదు, బేసికలీ స్పేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఎక్కువ రాలేదు. సో దిస్ ఈజ్ వాట్ ద టుడేస్ పేపర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ పేపర్, నో డౌట్. Okay, so but you have to work on these things.